నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అమ్మా. గురుగారు, మరి ధనస్సు రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళకి గ్రహగమన గతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సంచార వీక్షణం ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలన చేస్తే, వాళ్ళకి ముఖ్యంగా మూలా నక్షత్రం అంటే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. ధనస్సు రాశి వాళ్ళకి 11 ఆదాయం 5 ఖర్చుగా ఉండటం, అలానే రాజ్యపూజ్యం 7గా ఉండటం, అవమానం 5గా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయితే ఏంటి, వీళ్ళకి 11 ఆదాయం ఉంది, 5 ఖర్చు ఉంది, అలానే 7 గౌరవం ఉంది, అంటే 7 రాజ్యపూజ్యం, 5 అవమానంగా ఉంటుంది. ఇక్కడ ధనస్సు రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ ముఖ్యంగా గురువు సువర్ణమూర్తిగా ఉండటం, అలానే రాహుకేతువులు కూడా సువర్ణమూర్తులుగా ఉండటం అనేది జరిగింది ఇక్కడ. అయితే వ్యవసాయదారులకు వచ్చేటప్పుడు ముఖ్యంగా మొదటి పంట అనుకూలంగా కాదు, కానీ రెండవ పంట అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి నూతన ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క ఒత్తిడి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకి. అయితే ఇక్కడ గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేసినట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి 3వ స్థానంలో శని, 4థంలో రాహు, పంచమంలో గురువు అంటే ఏప్రిల్ 30 వరకు, తర్వాత షష్టమంలోకి రావటం, అలానే 10వ స్థానంలో కేతు యొక్క సంచారం, రవి, బుధ, శుక్రగ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి 30 రోజుల సమయం, కుజుడు 45 రోజుల పాటు సమయం అనేది పడుతుంది. అయితే ఇక్కడ ఏదైతే గ్రహగమన గతులన్నీ కూడా మనం చూసినట్లయితే 3వ స్థానంలో శని వల్ల ఆర్థిక ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, అలానే గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, అన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే ఆర్థికంగా మనం చేయాల్సిన పనులన్నీ కూడా సర్వకార్య విజయము అంటారు. అంటే అన్నీ కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కొత్త పరిచయాలు, కొత్త లాభాలు, సాంకేతిక రంగం వాళ్ళందరికీ సుఫలితాలు, రాజకీయ రంగం వాళ్ళకు కూడా కొంత అనుకూలంగా ఉండటం, పార్టీల మార్పు ఉండొచ్చు, అలానే స్త్రీలకు అనుకూలమైన కాలం, కుటుంబ పరిస్థితులు కూడా కొంత చక్కబెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మొదటి సంవత్సరం కంటే 2వ సంవత్సరంలో కొంత మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే విద్యార్థులు కూడా కొంత శ్రద్ధ పెడితే, అంటే ఈ అకాడమిక్ ఇయర్ బాగానే ఉంటుంది, నెక్స్ట్ కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. విద్యార్థులకి కొద్దిగా అధిక శ్రమ చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంత ఆదాయం బాగా పెరిగే అవకాశం, ఆర్థిక స్థితిగతులు బాగా పెరగటం, అలానే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అన్ని రకాల అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళకు వచ్చేటప్పటికల్లా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, అలానే విదేశాలకు వెళ్ళే వ్యక్తులకి కొద్దిగా కొన్ని ఆటంకాలు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే విదేశాలకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అలానే విద్యార్థులకు కూడా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళకి కొన్ని చిన్న చిన్న చిక్కులు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అలానే చిక్కులు వస్తున్నాయి కానీ భయభ్రాంతులు చెందాల్సిన పనేమీ లేదు. అలానే కొన్ని పేచీలు, కొన్ని తగాదాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ ఏదైనా సరే వీళ్ళు నిర్ణయం తీసుకునేటప్పుడు 10 మందిని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. నేను ఒక్కడనే బాగా తెలిసిన వ్యక్తిని, మోనార్క్ అనే పాయింట్ రాకుండా అందరితోటి కూడా తీసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయంలో ఎంతవరకు కరెక్ట్ ఉందని ఆలోచన చేసి వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ఆ నిర్ణయం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే వృత్తి వ్యాపారాలు కూడా మధ్యలో కొద్దిగా మందగించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి. ఎందుకంటే 6వ స్థానంలో ఇక్కడ ఏదైతే గురువు వెళ్ళిపోతాడు వృషభ రాశిలోకి, వెళ్ళంగానే కొంత ఆర్థిక పరంగా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టచ్చు. ఎప్పటి వరకు పెట్టుబడి పెట్టాలి? ఏప్రిల్ వరకు పెట్టుబడి పెట్టడం మంచిది. తర్వాత ఏప్రిల్ తర్వాత ఉన్న వ్యాపారాన్ని సాగించుకోవాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. అంటే ఉద్యోగస్తులు తన తోటి కొలీగ్స్ తోటి అన్ని రహస్యాలు కూడా బహిరంగంగా చెప్పకూడదు. అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కొంత ఉపశాంతి లభిస్తుంది, కానీ అక్టోబర్, నవంబర్ మాసంలో వక్రగతి, వక్రత్యాగాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా నడిచి ముందుకు వెళ్ళాలి. అయితే కొత్త పరిచయాలు బాగా పెరుగుతాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహ సంబంధాలు అనేవి కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఏప్రిల్ వరకు ఏమో ఒక రకంగా ఉంటుంది, తొందరగా సంబంధం కుదురుతుంది. మే తర్వాత వచ్చే 1, 2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం, 4వ సంబంధం కొంత తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి యొక్క ఆరోగ్యము, వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తగా ఉండాలి.
వృత్తిపరంగా కూడా ప్రతి విషయాన్ని కూడా బహిరంగంగా చెప్పకూడదు. అంటే ఆవేశం వచ్చింది కదా అని ఆలోచన లేకుండా చెప్తే మనిషి క్యాచ్ చేసేవాడు చాలామంది ఉంటారు. కొన్ని విషయాలు ఆలోచన లేకపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కొన్ని విషయాలు కొంతమంది అలానే గుర్తుపెట్టుకుని రికగ్నైజ్ గుర్తించే వ్యక్తులు చాలామంది ఉంటారు. అందువల్ల అలాంటి వాళ్ళ దగ్గర కొంత బహుజాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా వీళ్ళు చేయాల్సిన వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం ఒకటి, ధనాన్ని పొదుపు చేయటం చాలా ఇంపార్టెంట్. అది పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళారనుకోండి మంచి జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని పరిహారాలు, ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే చాలు. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు గురుజీ? వాళ్ళు తప్పకుండా దుర్గా సప్తశతి పారాయణం ఒకటి, అలానే ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయటం ఒకటి. అంటే ఆంజనేయ స్వామిని కూడా ఆరాధన చేయాలి. ప్రదక్షిణాలు అంటే ఆంజనేయాయుధి వాయుపుత్రాయుధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆరోగ్యపరంగా ఉండటానికి ధనుస్సు రాశి వాళ్ళు తప్పకుండా ఆయుర్వృద్ధి కలగటానికి పరమేశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. అంటే ఆయుర్వృద్ధి కలుగుతుంది అని అర్థం. అంటే కొత్త పరిచయాలు పెరుగుతుంటాయి. కొత్త పరిచయాలు పెరుగుతున్న మాత్రం అన్ని రహస్యాలు వీళ్ళకి చెప్పకూడదు. అందరికీ చెప్పటం వల్ల ఏమవుతుందంటే పాత రోజుల్లో లాగా కాదు కదా, ఇప్పుడు కొత్త రోజులు అంతా ట్రెండ్ మారిపోయింది. అన్ని రహస్యాలు గోప్యంగా ఉండటం కూడా చాలా మంచిదే. ఇలాంటి విషయాలు కూడా, ఎందుకంటే మానవుడు దిగజారిపోతున్నాడు కదా రోజు రోజుకి. అంటే కృతయుగము, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాల్లో దిగజారిపోతున్నాడు. ఇంకా దిగజారిపోతున్నప్పుడు ఏంటంటే కొన్ని రహస్యాలు, కొన్ని విషయాలు, రకరకాల ఫీలింగ్స్, మానసికంగా ఆందోళన, రకరకాల వ్యక్తులు, రకరకాల పర్సన్స్ ఏర్పడుతున్నారు. గొడవలు, తగాదులు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. ఒక మాట మాట్లాడడానికి ఆ మాట వాడికి గుర్తుండదు, మళ్ళీ ఎదురు ఉంటాడు. నువ్వు అన్నావు నేనన్నాను. ఇప్పుడు దీనిలలో కూడా అంతే. ఒక ఏదైనా బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్న వ్యక్తులకు కూడా గుద్దుతే పడాలా అన్న రకాలు ఉన్నారు. రకరకాల వ్యక్తులు, చాలా మార్పు జరుగుతూ ఉంటుంది. ఇంకా మార్పులు కూడా చాలా ఉన్నాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఆ పరిహారాలు కూడా చేసుకుని వెళ్ళాలి. అలానే గురువు, రాహు, కేతులకి, కుజులకి శాంతి చేసుకోవడం చాలా మంచిది. అంటే గురువు, రాహు, కేతు, కుజుడికి శాంతి చేసుకొని నవగ్రహ ప్రదర్శనలు చేయడం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో 2వ రాశి అయిన వృషభ రాశి యొక్క ఫలితాలను మనం చూస్తే, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు, అలానే మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళంతా కూడా వృషభ రాశి జాతకులు అవుతారు. ఈ వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 2గాను, వ్యయం 8గాను ఉంటుంది. అలా రాజ్యపూజ్యం 7గా ఉంటుంది, అవమానం కూడా 3గా ఉంటుంది. అంటే ఆదాయం అనేది 2, 8, అంటే ఆదాయం వ్యయంలో 2, 8గా ఉండటం, గౌరవంలో 7, 3 ఉంటుంది. అంటే రాజ్యపూజ్యం అనేది 7 ఉంటుంది, అవమానం అనేది 3 ఉంటుంది ఇక్కడ. అయితే ముఖ్యంగా మనం వృషభ రాశి యొక్క ఫలితాలను మనం విశ్లేషణ చేసామనుకోండి, ఏ విధంగా ఉండబోతుంది అంటే, ఈ గురుడు సంవత్సరం అంతా కూడా రజితమూర్తిగాను, తదుపరి సంవత్సరం అంతా కూడా జన్మమున రజితమూర్తిగాను, అంటే రజితమూర్తిగా ఉంటాడు. అలానే శని వచ్చేటప్పుడు గల తామ్రమూర్తిగాను, రాహు వచ్చేటప్పుడు సువర్ణమూర్తిగా ఉంటాడు. అక్కడ ఈ రాశి అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా కొంత రాహు యొక్క బలం వల్ల వెళ్ళిపోతుంటుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు కూడా వ్యయస్థానంలో గురువు, ఆ తర్వాత మే 1వ తారీఖు నుంచి జన్మంలో గురువు ఉండటం వల్ల గురువు యొక్క బలం అనేది మధ్యరకంగా ఉంటుంది. రాహు ఏకాదశ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక ఆదాయం అనేది బాగా పెరుగుతుంది, మెరుగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఖర్చు అయ్యే అవకాశం కూడా కొంత ఉంటుంది. అంటే మంచి పనులకి కొంత ఖర్చు అవుతుంది, 25% వృధా ఖర్చు అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రాశి అంతా కూడా ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా కనపడతాయి. అంటే పొదుపు పాటించాలి, మితభాష కావాలి, మితంగా ఖర్చు పెట్టాలి. అక్కడ గురువు అనేవాడు అనుకూలంగా లేకపోవటం వల్ల కొద్దిగా మధ్య రకమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా, రాహు బలం మీద బాగా ఏర్పడిపోయి ఉంటుంది. విద్యార్థులకి మిశ్రమైన ఫలితాలు, భార్యాభర్తల మధ్యలో కొంత తగుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, అంటే మానసికంగా ఆందోళన. అలానే వ్యాపార రంగంలో అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది, చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయం చేస్తున్న రైతులకు మటుకు మితంగా మాత్రం పెట్టుబడి పెట్టడం అనేది చాలా మంచిది, లేదా నష్టం జరిగే అవకాశాలు అనేవి కొంత ఉంటాయి. కాబట్టి మితంగా పెట్టుబడి పెట్టడం ఒకటి, అలానే కొంత స్థానచలనం జరిగే అవకాశం ఉండటం ఒకటి, రాజ అనుకూలత, కీర్తి హాని జరిగే అవకాశం ఉంటుంది. అంటే కీర్తి హాని అంటే కీర్తి, సన్మానము, రివార్డులు అన్నీ కూడా ఉంటాయి, కానీ అప్పుడప్పుడు కీర్తి హాని కూడా కలుగుతుంది వీళ్ళకి. అంటే మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి.
అప్పుడు ఏమిటి అంటే మిశ్రమైన ఫలితాలంటే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి కూడా మిశ్రమైన ఫలితాలు, వ్యాపార రంగంలో వాళ్ళపైన అధికారుల యొక్క ఒత్తిడి, అంటే వ్యాపార రంగం చేస్తున్న వాళ్ళందరూ కూడా అధికార ఒత్తిడి, ప్రయాణాల వల్ల లాభం, అకాల భోజనం జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరిగినా కూడా కొంత బంగారము, పిల్లల యొక్క చదువులు, పెళ్ళిళ్ళకి కొంత అమౌంట్ అనేది ఖర్చు అయ్యే అవకాశం 25% అనేది వాళ్ళకు వృధా ఖర్చుల అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే గౌరవ మర్యాదలు, బంధువుల్లో అనుకూలత, అలానే స్నేహితులు ఎంతో అనుకూలంగా ఉండటం, మిత్రులతో స్నేహబంధం అనేది బాగా పెరిగే అవకాశం బాగా ఎక్కువ ఉండటం ఒకటి, కొంత ఉపశమనం జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయితే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే గురువు మధ్య రకమైన ఫలితాన్ని ఇచ్చిన, రాహు చాలా అద్భుతమైన ఫలితము, అలానే దశమ స్థానంలో శని యొక్క సంచారము, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే రవి, బుధ, అలానే శుక్రగ్రహాలు ఒక నెల నుంచి ఒక నెల రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, అలానే ఇక్కడ కుజుడు 45 రోజులకు ఒకసారి మారటం, రాహుకేతులు 18 నెలలకు ఒకసారి మారటం, గురువు సంవత్సర కాలము, శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంగా ఉండటం కాదు, మనలో ఉండే విషయాలన్నీ కూడా బహిరంగంగా తెలపగలిగే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా వృషభ రాశి యొక్క ఫలితాన్ని మనం వీక్షిస్తే అక్కడ ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. రాహు యొక్క బలం వల్ల విదేశాలకు వెళ్ళటం, అలానే విదేశాల్లో విద్యాభ్యాసం చేయటము, మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కానీ విద్యార్థులు అతి కష్టపడి అతి శ్రమపడి ఉత్తీర్ణతా శాతాన్ని పెంచుకునే అవకాశం అనేది ఉంటుంది. అంటే వేరే వ్యాపకాల మీదకు వెళ్లకుండా ప్రత్యేకంగా చదువు మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి ముందుకు వెళ్ళాలి. అయితే కిరాణా షాపుల వాళ్ళకి కానీ, క్లాత్ షోరూమ్ వాళ్ళకి కానీ, గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అలానే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగం వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే శుభ అశుభ మిశ్రమాలతో కూడింది వృషభ రాశి. అంటే అనుకోని సమస్యలు కొన్ని కలుగుతుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే దేహ కష్టము, ధనలాభము, కొంతవరకు ధన వ్యయం జరిగే అవకాశం అనేది ఒకటి ఉండటం, కొన్ని విషయాల్లో మానసికంగా ఆందోళన, టెన్షన్ పడే అవకాశం ఉంటుంది, కొన్ని విషయాల్లో మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రయాణాల యందు జాగ్రత్తగా అవసరం. అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ అయినా నెగిటివ్ ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళామనుకోండి, జీవితాన్ని నడిపించే అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగస్తులపై అధికారుల యొక్క మన్ననలు కూడా ఉంటాయి. అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంటాయి. నూతన వ్యాపారాలు చేయకూడదు, కొత్తగా ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి, కానీ గురుబలం లేనప్పుడు నూతన వ్యాపారాలు సాగించకూడదు. స్త్రీ మూలకంగా లాభం కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీ సౌఖ్యము, వివాహం కాని వారికి కూడా వివాహం 1-2 సంబంధాలు తప్పిపోయి 3వ సంబంధం కలిసే అవకాశం, సంతానం వృద్ధి చెందలేదని కొంత ఆందోళన చెందే వ్యక్తులు ఉంటారు. పాప కార్యక్రమాలు చేసే ఆసక్తిగా ఉండటం, ఎక్కువగా ఉండటం, అలానే కొన్ని ఉద్యోగ విఘ్నాలు కూడా జరిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా జరిగేవే క్రోధినామ సంవత్సరంలో. కాబట్టి క్రోధినామ సంవత్సరంలో కొంత జాగ్రత్త ఉన్న, ప్రయాణాలు చేసేటప్పుడు అతి వేగం అనేది పనికిరాదు ఇక్కడ. అందువల్ల మిగతా గ్రహాలన్నీ కూడా పరిశీలన చేసినప్పుడు వృషభ రాశి వాళ్ళకు వృత్తిరీత్యా చేస్తున్న వ్యక్తులందరూ కూడా తోటి కొలీగ్స్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని రహస్యాలు వాళ్ళకి చెప్పకూడదు. రహస్యం చెప్పడం వల్ల కూడా ప్రమోషన్లు ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనికి కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుజీ? ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తన్నో హనుమతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా, దాంతో పాటు ఆంజనేయ స్వామికి ఈ సంవత్సరం అంతా మంగళవారం కూడా తమలపాకులతో పూజ చేయటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం కూడా చాలా మంచిది. ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయటం ఒకటి, అవసరం జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నియమాలన్నీ కూడా పాటించడం వల్ల మనకి మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా క్రోధినామ సంవత్సరంలో అందరికి కూడా శుభాలన్నీ కూడా జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.